హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ విద్యార్థుల స్థాయిని బట్టి ఏ విధంగా బోధించాలి, వారిలో అవుట్కమ్స్ ఏ విధంగా రాబట్టాలి. ఈ వీడియోలో పోయే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మనము బోధించేటప్పుడు ఉపాధ్యాయులు ఒక తరగతిలో బోధించేటప్పుడు 3 రకాల విద్యార్థులకు సంబంధించిన స్థాయిలు ఉంటాయి. ఒకటి స్లో లెర్నర్సు, రెండవది మిడిల్ లెర్నర్స్, మధ్యస్థ అభ్యాసకులు, మూడవది హై రేంజ్ లెర్నర్స్ అంటే అత్యుత్తమ అభ్యాసకులుగా మనము వర్గీకరించవచ్చు. మరి పాఠశాలలో బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు కేవలం హై రేంజ్ లెర్నర్స్కు అనుగుణంగా పాఠం చెప్తే మాత్రం అది మొత్తం ఫెయిల్ అవుతుంది. ఎక్కువగా హై రేంజ్ లెర్నర్స్ తరగతిలో 40 మందిలో మరి చాలా తక్కువ మంది ఉంటారు. మధ్యస్థంగా ఉండేవాళ్ళు మిడిల్ లెర్నర్సే ఉంటారు, స్లో లెర్నర్సే ఎక్కువగా ఉంటారు. కాబట్టి పాఠము ఎక్కువగా మనం స్లో లెర్నర్స్ను ఉద్దేశించే మనం పాఠం చెప్పవలసి వస్తుంది. మరి ఈ స్లో లెర్నర్స్ అంటే ఏంది అంటే, గత సంవత్సరం తరగతిలో సరిగ్గా పాఠం వినకుండా, కనీస విద్యా అభ్యసన స్థాయిలు లేకుండా, ఆ తరగతిలో అకాడమిక్ స్టాండర్డ్స్ సరిగ్గా ఆ విద్యార్థిలో రాకుండా ఉండి, అవుట్కమ్స్ రాకుండా ఉండటం వల్ల ఈ సంవత్సరంలో స్లో లెర్నర్గా మారి ఉండవచ్చు. మరి ఈ 3 రకాలుగా వర్గీకరించిన అభ్యాసకులకు ఏ విధంగా పాఠశాలలో పాఠం చెప్పాలనేది చాలా పెద్ద టాస్క్. మరి మనం పాఠం చెప్పినప్పుడు ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యేలాగా చెప్పాలి. అప్పుడే మన పాఠానికి ఒక మరి అర్థం ఉంటుంది, ఆ ఉపాధ్యాయుడికి కూడా తృప్తి ఉంటుంది. నేను 45 నిమిషాలు పాఠం చెప్పినప్పుడు మరి ఆ 45 నిమిషాలు విద్యార్థుల్లో కనీసం 100కి 100 కాకుండా 90% విద్యార్థులకు అర్థమయ్యి మరి విద్యార్థులు ఆ పాఠ్యాంశంలో నైపుణ్యం పొందారు అని అనుకుంటే ఆ ఉపాధ్యాయుడికి కలిగిన సంతోషం వర్ణనాతీతంగా ఉంటుంది. మరి స్లో లెర్నర్స్ క్లాస్లో ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎక్కువగా వాళ్ళని కాన్సన్ట్రేషన్ చేస్తే మిగతా మిడిల్ లెర్నర్స్కు హై రేంజ్ లెర్నర్స్కు మనం పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయనక్కర్లేదు. ఎందుకంటే కింది స్థాయి నుంచే వస్తున్నాం కాబట్టి ఈజీగా మిగతా ఇద్దరు కూడా అర్థం చేసుకోగలుగుతారు ఆ పాఠాన్ని. ఈ స్లో లెర్నర్స్కు దాదాపు మరి అకాడమిక్ స్టాండర్డ్స్కు సరిగా ఉండవు, లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా వాళ్ళ దగ్గర సరిగ్గా ఉండవు, కనీస మినిమం లెర్నింగ్ స్థాయిలు కూడా ఉండవు. దానికి అనేక కారణాలు ఉంటాయి. వారు ఉన్న వాతావరణం, వాళ్ళ తల్లిదండ్రుల మరి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి, మరి ఈ పిల్లలపై వాళ్ళు పెట్టిన మరి దృష్టి, మరి చదువు పట్ల ఉండే దృష్టి, మరి ఆ పిల్లవాడి యొక్క అలవాట్లు, ఆలోచనలు, వీటన్నిటిపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి మరి ఫస్ట్ ఉపాధ్యాయుల మీద మరి కాన్సన్ట్రేషన్ చేసి వారి యొక్క బాగోగులను చూసుకుంటూ మరి వారు ఏ విధంగా పాఠం చెప్తే అర్థమవుతుందని ఆలోచించి మరి వారి యొక్క సమస్యలను తీర్చుకుంటూ వాడి లెర్నింగ్ స్థాయిని పెంచుకుంటూ పోతూ ఉంటే మనకు మనం క్లాస్ లోపల మన టీచింగ్కు ఒక అర్థం అనేది, పరమార్థం అనేది ఏర్పడిపోతుంది. ఎప్పుడైతే స్లో లెర్నర్ మనం వాడిని ఒక హై రేంజ్ లెర్నర్గా తీసుకొస్తే
ఒక టీచర్కు అంతకంటే కావాల్సింది ఏముంది చెప్పండి. మనము స్లో లెర్నర్ను గుర్తి